చాలామంది కొవ్వు తగ్గడం కోసం చాలామంది గోధుమలతో తయారు చేసిన రొట్టెలు తింటారు కదా. దానికన్నా మించి బార్లీ బియ్యంతోని అది పొడి చేసుకొని ఆ పొడితోని రొట్టెలు చేసుకొని తింటే ఎంత మంచి రిజల్ట్ ఉంటాయంటే చాలా అంటే చాలా వేగం కొవ్వు తగ్గుతుంది. ఇంకొక మాట ఏంటంటే అది తినడం వల్ల మన వీర్య బలం ఎంత పుష్టిగా తయారవుతాయి అంటే పిల్లలకి చాలా మంచి రిజల్ట్ వస్తాయి. కానీ దీనికోసం ఎవరికి తెలియదు. అంతేందుకు పాతకాలంలోపు చాలామంది బామ్మలు కానీ అమ్మమ్మ నాన్నమ్మ చాలామంది ఏం చేస్తారంటే పిల్లలకి ఇక్కిరి అంటే మీ అందరికి తెలిసలేదు, పల్లెటూరులో అయితే ఇక్కిరిని అంటారు. దాన్ని ఎలా చెప్పాలో నాకు పేరు తెలియదు. మా ఊర్లో అయితే ఇక్కిరిని అంటారు. అంతే 5 రకాల పప్పు దినుసులతో తయారు చేసిన పాయసం అనమాట. అలాంటి పాయసంలోపు ఈ బార్లీ ఒకటి. ఎందుకంటే అంత మంచి బలమైన పోషకాలలోపు ఈ బార్లీ ఒకటి. ఆ బార్లీతో తయారు చేసిందే మీ అందరూ చెప్తున్నా. దాంతో కలిపి రొట్టెలు తయారు చేసుకుంటే దేహాన్ని ఎంత బలాన్ని ఇస్తాయనంటే ఎముకలతో సైతం ఉక్కులా తయారు చేస్తాయి. కానీ చాలామందికి తెలియదు. మీకు తెలియని విషయాలు చెప్తాను అంటే పాటించే వాళ్ళు మంచిగా రిజల్ట్ వచ్చాయన్నా థ్యాంక్స్ అన్నాను అనేసి మంచి కామెంట్ పెడుతున్నారు. పాటించిన వాళ్ళే స్క్రోల్ చేస్తున్నారు. స్క్రోల్ చేయడం వల్ల నాకేం తక్కువ కాదు, కానీ ఆ స్క్రోల్ మీరు చేశారనంటే మీకే లాస్. ఎందుకనంటే ఈరోజు కాదు రేపు భావితరం కోసం మీ పిల్లల కోసం బలమైన పోషకాలు ఇవ్వడం కోసం మీకు తెలియకపోతే నష్టపోయేది మీరే. దయచేసి ఇలాంటి తెలుసుకోండి. తెలియని వాళ్ళ కోసం 10 మందికి చెప్పండి. కనీసం మీకు కాకపోయినా కనీసం వాళ్ళకైనా ఉపయోగపడతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను. ప్రతి ఒక్కరు ఆరోగ్యం ఉండడం కోసమే చెన్నైలో ఉండి మరీ మీ అందరూ వీడియో చేసి పెడుతున్నా. లైకుల కోసం, యూస్ కోసం కాదు ఫ్రెండ్స్, ఆరోగ్యం ఉండడం కోసం. ఓకేనా మరి, బాయ్.